అందరికి నమస్కారం. ఈరోజు మ్యాచ్తో ఆర్సీబీ ఒక విషయాన్ని మాత్రం ప్రూవ్ చేసింది. అదేంటంటే సక్సెస్కి ఫస్ట్ స్టెప్ మాత్రమే డిఫికల్ట్గా ఉంటుంది, ఆ తర్వాత సెకండ్ థర్డ్ ఎప్పుడు ఈజీగా ఉంటుందని మరొకసారి ప్రూవ్ చేసింది. అది ఎలా అంటే ఆర్సీబీకి 17 సీజన్ వరకు ఒక ట్రోఫీ అంటే ఒక ట్రోఫీ కూడా లేదు. 2-3 సార్లు ఫైనల్కి వెళ్ళినా సరే ఆ ఫైనల్ ప్రెజర్ని హ్యాండిల్ చేయలేక ఆపోజిట్ టీంతో ఓడిపోతూ వస్తుంది. కానీ 2025లో పంజాబ్తో జరిగిన ఫైనల్లో ఆర్సీబీ తన మొదటి ట్రోఫీని లిఫ్ట్ చేసింది. ఈసారి 2026లో డిఫెండింగ్ ఛాంపియన్గా స్టార్ట్ చేసిన ఆర్సీబీ టేబుల్ టాపర్గా నిలిచింది. అదే టేబుల్లో సెకండ్ ప్లేస్లో ఉన్న గుజరాత్ టైటన్తో క్వాలిఫై 1లో జీటీ మీద గెలిచి ఫస్ట్ ఫైనలిస్ట్గా ఆర్సీబీ సెలెక్ట్ అయింది. అప్పుడు ఆర్సీబీ మీద ఓడిపోయిన గుజరాత్ టైటన్స్ క్వాలిఫై 2లో రాజస్థాన్ రాయల్స్ మీద గెలిచి జీటీ కూడా ఫైనల్కి వెళ్ళిపోయింది. ఆఫ్టర్ ఏ లాంగ్ ఫైట్ తర్వాత ఆర్సీబీ మరియు జీటీ టీం అయితే ఫైనల్కి వచ్చారు. ఆర్సీబీ వర్సెస్ జీటీ మ్యాచ్ లో ఆర్సీబీ టాస్ గెలిచి బౌలింగ్ అయితే తీసుకుంది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటన్స్ 20 ఓవర్స్కి కేవలం 155 రన్స్ టార్గెట్ అయితే ఇచ్చారు. ఎప్పుడైతే గుజరాత్ టైటన్స్ ఆర్సీబీకి చాలా తక్కువ టార్గెట్ ఇచ్చిందో అందరూ ఆర్సీబీ గెలుపు ఖాయమని ఫిక్స్ అయ్యారు. దాన్ని నిజం చేస్తూ కోహ్లీ ఒక చక్కటి ఇన్నింగ్స్ ఆడి ఆర్సీబీకి సెకండ్ ట్రోఫీ అయితే అందించాడు. అందుకే అంటారు మొదటి స్టెప్ ఎప్పుడు కష్టంగా ఉంటుందని. ఆర్సీబీకి 17 సీజన్స్ వరకు ఒక ట్రోఫీ కూడా లేదు, కానీ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ 2 సీజన్స్లో 2 ట్రోఫీస్ అయితే గెలిచారు. అందుకే అంటారు సక్సెస్ అనేది చాలా ఈజీ, కానీ ప్రయత్నం అనే ఫస్ట్ స్టెప్ దగ్గరే చాలా మంది ఆగిపోతా ఉంటారు. ఈరోజు జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీకి కొన్ని అవకాశాలు అయితే కలిసి వచ్చాయి. ఆ కలిసి వచ్చిన అంశాలు ఏంటంటే క్వాలిఫై 2లో గుజరాత్ టైటన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ లో జీటీ గెలిచిందని మనందరికి తెలుసు కదా. జీటీ ఆ మ్యాచ్ అయిపోయిన తర్వాత చిన్నస్వామి స్టేడియంకి బెంగళూరు అయితే బయలుదేరారు. అప్పుడు బెంగళూరులో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఫైనల్ కి ఒక 10,000 టికెట్లు కావాలని డిమాండ్ అయితే చేశారు. దానికి బీసీసీఐ నో చెప్పడంతో లాస్ట్ మూమెంట్ లో వెన్యూనైతే చేంజ్ చేశారు. ఆల్రెడీ బెంగళూరుకు బయలుదేరిన గుజరాత్ టైటన్స్ టీం లాస్ట్ మూమెంట్ లో వెన్యూ చేంజ్ అవడం వల్ల మళ్ళీ గుజరాత్ లో ఉన్న నరేంద్ర మోడీ స్టేడియం కి అయితే రావాల్సి వచ్చింది. క్వాలిఫై 2కి ఫైనల్ కి ఒకరోజు గ్యాప్ మాత్రమే ఉంది. ఈ 1 డే గ్యాప్ జీటీకి ట్రావెలింగ్ లోనే పోయింది. ప్లేయర్లకి సరైన రెస్ట్ లేదు, అలాగే సరైన ప్రాక్టీస్ కూడా లేదు. ఆల్రెడీ ఆర్ఆర్తో జరిగిన మ్యాచ్ లో ఆడి గెలిచి టైడ్ అయితే అయ్యారు. దాంతో పాటు జర్నీ కూడా చేయటం వల్ల ప్లేయర్లకి సరైన రెస్ట్ లేకపోవడం వల్ల ఆర్సీబీకి అడ్వాంటేజ్ అయితే అయ్యింది. ఆల్రెడీ క్వాలిఫై 1లో ఆర్సీబీ గెలవటంతో ఫైనల్కి అయితే వెళ్ళింది కదా. వెళ్ళటం వల్ల ప్రాపర్ రెస్ట్ మరియు ప్రాక్టీస్ అయితే దొరికింది. ఫైనల్లో ప్రాపర్ రెస్ట్ అలాగే ప్రాపర్ ప్రాక్టీస్ అయితే దొరికింది. దాంతో ఈజీగా ఫైనల్లో జీటీ మీద గెలవడానికి ఉపయోగపడింది. దాంతో పాటు 2026 ఐపీఎల్లో మోస్ట్ స్ట్రాంగెస్ట్ టీమ్ గా ఆర్సీబీ అయితే నిలిచింది. ఇప్పుడు వరకు జరిగిన ఐపీఎల్ సీజన్స్ లో బ్యాక్ టు బ్యాక్ ట్రోఫీస్ గెలుచుకున్న టీం 3 మాత్రమే ఉన్నాయి. ఒకటి సిఎస్కే అయితే ఇంకోటి ముంబై ఇండియన్స్. ఇదే క్లబ్ లో రీసెంట్ గా ఆర్సీబీ అయితే జాయిన్ అయింది. ఒకవేళ ఆర్సీబీ నెక్స్ట్ సీజన్ కూడా ఇదే ఫామ్ కంటిన్యూ చేసి ఫైనల్లో మరొక ట్రోఫీ కనుక గెలిస్తే 3 సీజన్లు 3 ట్రోఫీలు కొట్టిన టీమ్ గా హిస్టరీ క్రియేట్ అయినట్టే. ఇంతవరకు ఐపీఎల్లో ఏ టీము బ్యాక్ టు బ్యాక్ 3 సార్లు ఏ టీం అయితే కప్పు కొట్టలేదు. కొంతమంది ఆర్సీబీ హేటర్స్ సోషల్ మీడియాలో ఆర్సీబీని ట్రోల్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. ఏమనంటే నువ్వు 2 ట్రోఫీస్ గెలిచినా సరే మా 5 ట్రోఫీస్కి సమానం అయితే కాదని సిఎస్కే ఫ్యాన్స్ మరియు ఎంఐ ఫ్యాన్స్ అయితే ట్రోల్స్ చేస్తున్నారు. కానీ నేను ఒకటి మాత్రం బలంగా కోరుకుంటున్నా, అదేంటంటే ఏదో ఒక రోజు ఆర్సీబీకి 5 ట్రోఫీస్ రావాలని. అది ఎప్పటికైనా కావచ్చు, 10 years కైనా 20 years కైనా ఏదో ఒక రోజు ఖచ్చితంగా జరగాలని మనందరం కోరుకుందాం. మన మైవ్యూ ఛానల్ తరపున ఆర్సీబీ ఫ్యాన్స్ కి కంగ్రాట్స్ అయితే చెప్తున్నా. ఒకవేళ మీరు కూడా ఆర్సీబీ ఫ్యాన్స్ కి విషెస్ చెప్పాలనుకుంటే కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా మీ యొక్క విషెస్ అయితే చెప్పచ్చు. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.